ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శ్రావణ మాసం తొలి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన నిజామాబాద్ మున్సిపల్ ఆర్ఓ నరేందర్ కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మైలారం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అన్ని రంగాల్లో సమానత్వం కోసం మహిళలు బలమైన పోరాటాలు నిర్వహించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మహిళలకు పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికి ఈ దేశంపై భక్తి, బాధ్యత, గౌరవం పెరగాలని, కుల మతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ కంటేశ్వర్ మండల శాఖ అధ్యక్షుడు రోషన్ లాల్ బోరా పేర్కొన్నారు. భారత్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం వరించింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ కాంస్య పతకం సాధించాడు. ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవడం మీరు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభించారు.